ఐదేళ్ల నిరీక్షణ ఫలించింది. తెలుగుదేశం కష్టాలకు తెరపడింది. చంద్రన్న శపథం సైతం నెరవేరింది. కూటమి సునామీ ముందు వైసీపీ ఎక్కడా కనిపించకుండా పోయింది. అంతేకాకుండా భయంకరమైన పరిస్థితుల నుంచి క్యాడర్ను బయటకు తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి బయటకు వచ్చిన బాబు ఇప్పుడు ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతారా అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. గళమెత్తితే దాడులు, ప్రశ్నిస్తే ఎదురు కేసులతో 5 ఏళ్లుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. 5 ఏళ్ల కష్టాలకు చెక్ పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘన విజయం సాధించి పెట్టారు. కేడర్తో పాటు చంద్రబాబును 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు వెంటాడారు. అసెంబ్లీలో సైతం అవమానించారు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ రెండు మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. కుటుంబ సభ్యులు కూడా వదలకుండా విమర్శలు చేశారు. ఒక సందర్భంలో ఉద్వేగానికి గురైన చంద్రబాబు మీడియా ఎదుటే విక్కి విక్కి ఏడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి అక్కడితో ఆకుండా మళ్లీ సీఎంగానే శాసనసభలో అడుగు పెడతానంటూ శపథం చేసి మరీ బయటకొచ్చారు. ఎన్నో అవమానాలను మౌనంగా భరించిన చంద్రబాబుకు పార్టీ నేతల నుంచి పెద్దగా సహకారం కూడా లభించలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 27 సంవత్సరాలు గుడ్డి వరాలు పొడిదాడు. ఈ వెధవ, ఈ 420 గాడు ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఇవ్వండి, నేను వచ్చి ఇప్పుడు పగలు తీస్తానని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? 27 ఏళ్ళు ఏం చేసేవారా నువ్వే కదా ఉంది. 10 ఏళ్ళు ఎవరు సంఘం ఆగారు? మీ ఇద్దరు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరు సంఘం ఆగారు? కూర్చుంటే లేగలేవు, లేకపోతే కూర్చోలేవు. ముసలం ఉండా కొడుకువి, నీకెందుకు ఇవన్నీ? అయినా ఎదురు లేని ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ముందుకు సాగారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లో నిరంతరం గడిపారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన పడుతున్న కష్టాన్ని చూసి జనం చలించిపోయారు. ఏపీ నలుమూలలా పర్యటన చేసిన చంద్రబాబు అన్ని నియోజకవర్గాలను చుట్టువచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు. పేద, మధ్య, ధనిక, ఉద్యోగ వర్గాలను తన వైపు తిప్పుకోవడమే కాకుండా జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఇక బాగుపడుతున్న సంకేతాలను జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. సొంత పార్టీ నేతలను త్యాగాలు చేయమని చెప్తూ సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టారు. అసంతృప్తులు వస్తాయని ఊహించినా వెరవలేదు. దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేతలు పక్కన పెట్టి మరీ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగడం భారీగా లాభించిందనే చెప్పాలి. కూటమి ఏర్పాటు కావడంతో పాటు సామాజిక వర్గాల సమీకరణతో పాటు ఓట్ల బదిలీ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో 1 సైడ్ ఓటింగ్ జరిగేలా చంద్రబాబు కృషి చేశారు. మొత్తానికి చంద్రబాబు అనుకున్నది సాధించారు. జగన్ ను ఓటమి వైపు నెట్టగలిగారు. ఇంతటి విజయాన్ని బహుశా చంద్రబాబు కూడా ఊహించలేకపోతున్నారు. శాసనసభలోకి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు 3 ఏళ్ల క్రితం చేసిన శపథాన్ని నెరవేర్చుకున్నారు.